డాక్టర్, మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. అయితే అసలు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది? దీన్ని తగ్గించుకోవాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద లివర్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేట్ హెపటైటిస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీను ముఖ్యంగా బరువు ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి. ఓకే. బరువు ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. మనం తీసుకోవాల్సింది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా ఏజ్‌కి నాకు 1400 to 1600 క్యాలరీస్ సఫిషియంట్. కానీ నేను 2500 3000 క్యాలరీస్ అట్లా తిన్నానంటే నాకు వచ్చేదంటే బరువు పెరుగుతాను. అదొకటి. రెండోది ఈ అన్వాంటెడ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇందాకలా చెప్పాను కదా ముందర, అదే మోడల్లో ఈ అన్వాంటెడ్ ఇన్సులిన్ లెవెల్స్ మనకి ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. సో అందరూ అనుకుంటారు ఫ్యాట్ ఎక్కువ తింటే ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ లివర్ వస్తుంది అనుకుంటారు. కాదు, కార్బోహైడ్రేట్ ఎక్కువ పిండి పదార్థాలు తింటే ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ వస్తుంది. సో అందువలన టోటల్ క్యాలరీస్ మనం పిండి పదార్థాల్లో తగ్గించాలి. పిండి పదార్థాలు మనకి 55%, 60%, 65% ఉంటుంది కదా, దాని నుంచి మనం ఎంత లేదన్నా దాన్ని 55%కి తగ్గించేసేయాలి. ఇప్పుడు మన నేషనల్ అర్బన్ డయాబెటీస్ సర్వే ఒకటి, రెండోదేమోను శశాంక్ జోషి గారు చేసిన ఒక మసాలా స్టడీ ఒకటి ఉంది. ఇండియాలో అన్ని రకాల డైట్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్లేసుల్లో ఎలా ఉంది అని చూసుకుంటే, మన ఇండియాలోని మోస్ట్ ఆఫ్ ద డైట్లో అరౌండ్ 60 to 70%, వెదర్ ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్కడ చూసినా కూడా 65 to 70% వరకు కార్బోహైడ్రేట్ రిచ్ డైటే తీసుకుంటున్నాం. మన ఇండియాలో ఎడిక్వేట్ ప్రోటీన్ తీసుకోవడం లేదు. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎడిక్వేట్ ప్రోటీన్ తీసుకోవడం లేదు. కార్బ్స్ అలవాటైపోయినాయి. అది తగ్గించాలి. ప్లస్ మన ఫుడ్ ఐటమ్స్ ఏది చూసినా కూడా హై కార్బే. అవును. ఒకవేళ డైట్ చేద్దామన్నా కూడా రైస్ ఆపి మళ్ళీ చపాతీ, రోటీ ఇది కూడా పిండి పదార్థమే. మనం ఏమంటామంటే అర్బనైజేషన్, కోకోకోలనైజేషన్ అని చెప్పేసి వాళ్ళ మీద పడతాం. ఎవరి మీద? మెక్డొనాల్డ్స్ మీద, వాళ్ళ మీద పడుతుంటాం కదా. అవసరం లేదు. మన పుల్లారెడ్డి స్వీట్స్ రెడ్డి దగ్గర నుంచి, ఏ స్వీట్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా అంత కార్బ్. ఇంట్లో కూడా అంతే. అయితే ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్లో ఉండేది తగ్గించాలి. ఆ తర్వాత మోర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. బరువు తగ్గాలి. మినిమం 7% బాడీ వెయిట్ తగ్గితే డయాబెటీస్ రెమిషన్కి వస్తుంది. 12% తగ్గితే ఫ్యాటీ లివర్ కూడా రెమిషన్కి వచ్చేస్తుంది. ఓకే. సో మామూలుగా ఎవరైనా కొత్తగా న్యూలీ డిటెక్టెడ్ డయాబెటీస్ వస్తే మేము ఫస్ట్ అడిగేది ఏంటంటే, డయాబెటీస్ మంచి కంట్రోల్ చేసుకుంటూ ఒక 7% బరువు తగ్గిరానైనా నీకు మాత్రం లేకుండా డైట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీతో కంట్రోల్ చేయగలము. కానీ 12% తగ్గితే కానీ మనకి ఈ ఫ్యాటీ లివర్ మీద ఎఫెక్ట్ కనిపించదు. ఏదేమైనా లైఫ్ స్టైల్ హెల్తీగా మార్చుకుంటే ఏదైనా కానీ డీల్ చేయొచ్చు. డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు, వచ్చినా తగ్గించుకోవచ్చు. డెఫినెట్గా. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. నమస్తే.